తెలిపేదెలా మనవైపు రాదని దూరమై పొమ్మని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా రంగులై పొంగనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నా కళ్ళారా సరికొత్త స్నేహం తరిచేరా అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులు ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేనా నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగా నీలో చూస్తున్నా మందార మందార కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా
ప్రేమించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమై నన్ను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే యేసయ్యా ప్రేమ విడిసి పెట్టలేనిది ఉన్నా నన్ను విడువని విమోచకుడా విడువని నీకే సాధ్యమో స్థిరపరచు వాడవు బలపరచు వాడవు పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు గణపరచు వాడవు హెచ్చించు వాడవు మౌనే మా జీవమున్నది మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుతున్నవి ఏమైనా చేయగలవు మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రభులు వారు చేసిన గొప్ప మేలును బట్టి ప్రభుని స్తుతించుకుందాం. హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకే కోరుకోనయ్యా. ఆత్మలైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా న్యాయము తీర్చే నీవు నాకుంటే నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, అభివృద్ధి పరిచే దేవుడు, ఆయన పేరే నజరేయుడని యేసు. జ్ఞానమంత చూపి శక్తి రారబోసిన నష్టమే మిగులుచుండినా. జ్ఞానమంత చూపి శక్తి రారబోసిన నష్టమే మిగులుచుండల మందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా. కష్టకాలమందు గుండె జారిపోయిన నీవు నాకుంటే చాలు యేసయ్యా. చాలు యేసయ్యా. చాలు యేసయ్యా. చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీ
యేసయ్యా ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోరయ్యా యేసయ్యా ఇంకేమి కోరుకోరయ్యా ఇంకేమి కోరుకోరయ్యా యేసయ్యా ఇంకేమి కోరుకోరయ్యా సిద్ధపరిచి అయ్యా ఆరాధన వరకు మీరు మహిమ పొంది ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. దైవ సేవకులు ఇప్పుడు వాక్యానికి నిలబడుతుండగా దైవ సేవకుల మీదకు తండ్రి మీ ప్రభావాన్ని పంపించి మాకు కావలసిన వర్తమానమును ప్రభు మాకు ఈ బిడ్డలకు వీరి కుటుంబాలకు కావలసిన వర్తమానమును దైవ సేవకుల నుంచి మీరు అందించి మీరు మాత్రమే మహిమ పొంది. 4వ వాక్యం పెద్దగా చదవండి. కొంచెం దేవుని వాక్యంలో ఉన్న కొన్ని సత్యాలు. ఎదుగుదల నుంచి తల్లిదండ్రుల భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కలే పెంచి బాల్య ప్రాయము నుంచి యవ్వన ప్రాయములు అడుగు పెట్టించారు దేవుడు. ఇప్పుడు యవ్వనస్తురాలు యూత్ ఎవర్రా? రక్షితకి దేవుడు యవ్వనములు అడుగు పెట్టించాడు. యవ్వనస్తురాలైంది మా అమ్మాయి. అబ్బాయి సంబంధం చూడరా తొందరగా, మేనమామ కొడుకులు అయితే బాగుండేమో చూడరా. ఈ ఎదవ ఆలోచనలు చేయబాకండి. ఏ ఆలోచనలు? యవ్వనములు అడుగు పెట్టించినప్పుడు క్రీస్తులో చక్కగా పెంచండి. బైబిల్లో ఒక యవ్వనస్తురాలు ఉంది. ఆ యవ్వనస్తురాలకి తల్లి లేదు, తండ్రి పక్కా క్రిస్టియన్. ఆ కుమార్తె కూడా తండ్రిని అనుసరించి మంచి భక్తురాలుగా పెరుగుతుంది. ఇలానే మ్యాచ్యూర్ అయింది. తండ్రే బాధ్యతలు తీసుకుని చక్కగా సమస్తమైన జనాంగమును పిలిచి ఈ రీతిగా ఏర్పాటు చేసి కుమార్తెని చక్కటి ప్రార్థనా జీవితానికి అలవాటు చేశాడు. దేనికి అలవాటు చేశాడు? టీవీకి కాదు, సీరియల్స్కి కాదు, ఏమండి లోక సహవాసాలకి కాదు, కొంపలమడ తిరగడానికి కాదు, చక్కటి ప్రార్థనా జీవితమును కుమార్తెకు అలవాటు చేశాడట తండ్రి దగ్గర పెట్టుకుని. దేవుడు నిలబెట్టాడు, ఇక యుద్ధ వీరుడిగా నిలబెట్టాడు దేవుడు. ఎందుకంటే ఆయన దేవుని అందులో భయభక్తులు కలిగి, జాగ్రత్త, ఇక్కడ దేవుని కుటుంబాలు మీ పిల్లల్ని యెఫ్తా కుమార్తె లాంటి కన్యకలుగా పెంచాలి. కన్యక అంటే అర్థం ఏంటో తెలుసా? బైబిల్లో కన్యక అంటే అర్థం ఏంటో తెలుసా? వివాహ వయస్సు వరకు, తండ్రి వివాహం చేసే వరకు ఏ పురుషుడిని తాకనిది కన్యక అంటారు బైబిల్ పద్ధతిలో. కన్యక అంటే పురుషుని తాకని యవనస్తురాలు. ఇంకా కొంచెం ముందుకెళ్తే పెళ్లి వయసు వస్తే స్త్రీ. పురుషుని తాకని కన్యకగా యెఫ్తా కుమార్తె పెరిగింది. తండ్రి పెంచాడు. నిపులాంటి భక్తి, నిజాయితీ కలిగిన ప్రార్థనా జీవితం. ఆ కుమార్తెలో తల్లి లేదు దగ్గర పెట్టుకుని పెంచడానికి. తండ్రి యుద్ధాలకు వెళ్ళిన, యుద్ధము నుంచి వచ్చిన తర్వాత తండ్రి కుమార్తె యోగక్షేమాలు, భక్తి ప్రవర్తన కనిపెట్టేవాడు. ఆ తండ్రి కనిపెట్టి కుమార్తెలు ఎక్కడ లోపం లేదని సంతోషించి దేవుణ్ణి స్తుతించి, తల్లి లేకపోయినా యుద్ధాలకు వెళ్ళేటప్పుడు మంచి ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసి నేర్పినవాడు ఆ తండ్రి. దేవునితో బంధం కలిగి దేవునితో నడిచే కుమార్తెగా పెంచాడు ఆ తండ్రి. ఆ పాప పేరు రాయబడలేదు కానీ బైబిల్లో యెఫ్తా కుమార్తె అని రాయబడింది. ఆమె ఎంత మంచి పాప అంటే బైబిల్లో ఆమె గురించి ఆ చివరి రాశారు. ఆమె నిమిత్తము ఇశ్రాయేలీలు ఇప్పటికి కూడా ఏటేటా 4 దినాలు ఆమె కన్యత్వమును బట్టి 4 దినాలు ప్రార్థనలో గడుపుతూ ఉత్సవాన్ని జరుపుకుంటారట. అంత భక్తురాలు, అంత పరిశుద్ధురాలు, యవ్వనస్తురాలు. అయితే ఒక రోజున తండ్రి యుద్ధానికి వెళ్ళేటప్పుడు, అయ్యా నాకు జయమిస్తే నేను యుద్ధము నుంచి తిరిగి వచ్చిన తర్వాత నా ఇంటిలో నుంచి ఎవరైతే ముందుగా వచ్చి నన్ను ఎదుర్కొంటారో వారిని నీకు దహన బలిగా ఇస్తాను అన్నాడట. ఆయన అనుకున్నాడు కుక్కో పశువులో ఏయో అనుకున్నాడేమో. నేను యుద్ధానికి వెళ్ళి జయం పొంది తిరిగి వస్తే
నా ఇంటిలో నుంచి మొట్టమొదటిగా ఏదైతే నాకు ఎదురొస్తుందో దానిని నీకు బలిగా ఇస్తానయ్యా, దహన బలిగా అని మొక్కుబడి చేసుకుని యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధములో జయము 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 దేవుడిచ్చాడు. యుద్ధంలో నుంచి తిరిగి వస్తుండగా నాన్నగారు వస్తున్నారని తంబుర సితారాలు తీసుకుని వాయిస్తూ పాటలు పాడుతూ తండ్రికి ఎదురొచ్చేసిందంట. మొట్టమొదటిగా తండ్రి అక్కడే వస్త్రాలు చింపుకొని కేకలు వేస్తూ, నా కుమారి ఏంటమ్మా ఇది, నాకుందు, నువ్వు ఒక్కదానివే, నువ్వెందుకలా నాకు ఎదురుగా వచ్చావు, ఇప్పుడు నేనేం కావాలి, నేనేం చేయాలి అని రోధిస్తున్నాడట. నాన్నగారు ఏం జరిగింది అని అడిగిందట. ఎందుకు మీరు ఇలా అంగలారుస్తున్నారు, నేను ఎదురొస్తే? ఎప్పుడు నేను ఎదురొస్తే నన్ను వాటేసుకుని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటారు కదా, ఈరోజు ఎందుకు నాన్నగారు ఇలా ఏడుస్తున్నారు అని అడిగిందట. అమ్మా, నేను యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసుకున్నానమ్మా. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో మీకు చివరిలో అసలు విషయం చెప్తాను. ఇదంతా ఎందుకు చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఎదురొచ్చిందో, అమ్మా ఇంటిలో నుంచి మొట్టమొదటికి ఎవరు ఎదురొస్తే వారిని దేవునికి దహన బలి ఇచ్చేస్తానని మొక్కుకున్నానమ్మా అని వాటేసుకుని అంగలారుస్తున్నాడంట. అప్పుడు ఆ పాప ఆ యవ్వన నుండి పలికిన మాట నెరవేరును గాక, ఆ మాట ప్రకారమే మీరు నాకు చేయండి అనిందట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ నోట నుండి మీరు ఏం పలికారో ఆ పలికినటువంటి తీర్మానం నా పట్ల మీరు దేవునికి చేసేయండి అందట. ఒకసారి ఆలోచన చేద్దాం. నువ్వు ఎలాంటి మొక్కుబడులు ఎందుకు చేసుకున్నావు? నీ మొక్కుబడికి ఇప్పుడు నేను బలైపోవాలా? దేవుడంట, దేవుడు ఈయన మొక్కుకున్నాడంట, నేను బలైపోవాలంట. ఎక్కడి వరకు ఎందుకు బాబు, నేను దేవునికి సమర్పించాను నాయనా, నువ్వు సేవ చేయాలరా అని అంటుంటే ఏమంటున్నారు తెలిసి ఈ దినాల్లో? సేవా గీవా. చక్కగా ప్రార్థనలో కొంది దేవుని ఆశీర్వాదం. ఎందుకు చెప్తానంటే జయం పొందుకుందని. దేవుని ఆశీర్వాదము అందరికి ఇవ్వాలని దేవుడైతే ఆశపడతాడు. నా ప్రభు నీతిగల న్యాయాధిపతి. నా ప్రభు చెప్పండి, నీతిగల, ఎవ్వరికి అన్యాయం చేయడు, ఎవ్వరు వచ్చిన ఆశీర్వాదాలకి తోసేయడు. చాలామంది నా దగ్గరికి వచ్చేమండి, అయ్యా పాపకి 15 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా పెద్ద పిల్ల కాలేదయ్యా, ప్రార్థన చేయండి అయ్యా అని చాలామంది నా దగ్గరకు వచ్చి ఇట్లా ప్రార్థన రిక్వెస్ట్ కోరుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నేను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డారా, యెఫ్తా కుమార్తెను ఎందుకు మీ ముందు ఉంచాను అంటే, మన పిల్లలకు దైవాశీర్వాదాలతో వచ్చేటట్లుగా పెంచాలి. యెఫ్తా కుమార్తెను అలా పెంచాడు కాబట్టి తండ్రికి లోబడి, దేవునికి లోబడి బలికి సిద్ధపడింది. ఈరోజు మన పిల్లల్ని దేవునికి బలయ్యేటటువంటి మంచి మనస్తత్వం కలిగి పెరిగే పిల్లలుగా పెంచగలుగుతున్నామా? ఒక మాట మొదటిగా, మీకు పెంచేవారు ధన్యులు, పెంచేవారు ధన్యులు, పెంచేవారు ధన్యులు. అలా పెరిగే పిల్లలు గొప్ప ధన్యులు, అలా పెరిగే పిల్లలు గొప్ప ధన్యులు. వారి జీవితంలో దుష్టుడు వారిని తాకలేడు. బైబిల్లో ఒక మాట ఉంది, 128వ కీర్తన 1వ వాక్యం చదవండి. 128వ కీర్తన 1వ వాక్యం నుంచి చదవండి 3వ వాక్యం వరకు పెద్దగా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టాజీతం నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షి వల్లే వలెనుండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలెనుందురు. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలెనుందురు. అంటే వీళ్ళు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే అనుభవంలో తల్లిదండ్రులు లేరేమో. పిల్లలు శాపగ్రస్తులై ఉన్నారు. దేవుని బిడ్డలారా, పిల్లలు శాపగ్రస్తులై ఉన్నారు. దేవుడు అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిస్తే మీ పిల్లలు మీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె. ఇప్పుడు ఈ పాప ఒలీవ మొక్క వలె పెరిగి పుష్పవతి పేరు కాదు, ఆమె ఎదుగుదలను బట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదమును ఇంకో భాషలో పెద్ద పిల్ల అయింది అంటారు. ఏమంటారు చెప్పండి, ఏమంటారు
చెప్పలేకపోతున్నారా? అవ్వలేదా? పాప పెద్ద పిల్ల అవ్వలేదు? నోటితో చెప్పండి. పెద్ద పిల్ల అయింది. ఇప్పుడు ఈ పెద్ద పిల్ల అయిన పిల్ల యవనస్తురాలు ఏ మార్గంలో నడవాలి? లోక మార్గములోనా, జల్సా మార్గములోనా, లేకపోతే ఫ్రెండ్స్ మార్గములోనా? ఏ మార్గంలో నడవాలి? పాప ఏ మార్గంలో నడవటానికి తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో వాళ్ళు నడిస్తే పిల్ల కూడా అదే మార్గంలో నడుస్తారు. మరి నిజంగా తల్లిదండ్రులు ఇప్పుడు వాక్య సత్యాలు తెలుసుకుంటూ లోబడుతూ దేవునికి వాక్యాలను అనుసరించి నడుస్తూ ఉండబట్టి ఈరోజు ఇక్కడ చక్కటి దేవుని యొక్క సన్నిధి ఏర్పాటు చేయబడింది. చక్కటి దేవుని సన్నిధి ఇది ఉంచబడతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో యెఫ్తా కుమార్తెని తల్లి లేకపోయినా తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుస్తూ పాపని నడిపించాడు. హల్లెలూయా. అందుకే ఆ పాప గురించి పురుషుని తాకని కన్యక ఆమె అని రాస్తుంది. అందును బట్టి నేటికి కూడా ఇజ్రాయేల్ దేశములో 4 దినాల బిడ్డను బట్టి వాళ్ళు ప్రభువును స్తుతిస్తూ గణపరుస్తూ హెచ్చించి ఎత్తి పట్టుకుంటూ ఉంటారట ఆ పాపన పేరును బట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసిన రోజు, బిడ్డ మెచ్యూర్ అయిన రోజు, దేవుడు ఏర్పాటు చేసిన రోజు, ఈరోజు ఫంక్షన్ దేవుని ఏర్పాటు చేసిన రోజు, ఈరోజు ఉత్సహించి సంతోషించి ఆనందించాల్సిన రోజుగా బైబిల్ తేటగా సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇలాంటి కార్యక్రమాల్లో మన వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు ఆడి చేస్తారు. ఇట్లా ప్రార్థనతో ఎప్పుడైతే పెరుగుతుందో బిడ్డలు, వాళ్ళ గురించి బైబిల్ ఏమని సెలవిస్తుందంటే 144వ కీర్తన 12వ వాక్యములో చూడండి. ఇట్లా క్రీస్తులో దేవుల్లో తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగి ఆ పిల్లలను ఆరాధనలో దేవుని వాక్యముతో ప్రార్థనలతో ఏ తల్లిదండ్రులు అయితే పెంచుతారో దేవునికి దగ్గర చేసి పిల్లలు కనిపెడుతూ వాళ్ళ సహవాసాలు ఎలా ఉన్నాయి కనిపెట్టాలి, వాళ్ళ నడవడిక ఎలా ఉందో కనిపెట్టాలి, వాళ్ళు ఎవరితో సహవాసంలో ఉన్నారో కనిపెట్టాలి. ఫోన్ అడగంగానే కొనిచ్చేయబాకండి. సర్వనాశనం చేస్తుంది యూత్ని ఫోనే కాదంటారా? సర్వనాశనం చేస్తుంది యూత్ని ఫోనే. ఫోన్ చేసి చర్చికి వెళ్ళావా అని అడిగింది, అదేగా మాట్లాడింది. నేను అబద్ధాలు స్టార్ట్ అవుతాయి పిల్లల్లో. గంజాయి పిల్లలు ఎంతమంది తయారయ్యారు చూస్తున్నారు. రోజు ఫోటోలు వస్తున్నాయి పేపర్లో, మరి వార్తల్లో. క్రైస్తవుల పిల్లలే ఎక్కువ ఉంటున్నారు వాటిలో. కాలేజీ చిన్న చిన్న ఇంటర్మీడియట్ 10th దాటితే 8లో కుమార్తెను చూసిన కన్యక కనబడుతుందేమో అని చూస్తే ఆమె బాయ్ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది. ముందుగానే తల్లిదండ్రులు మేల్కొని ప్రార్థన చేస్తున్న తల్లిదండ్రులు, దేవుని బిడ్డలైన తల్లిదండ్రులు గంజాయి మొక్క వలె ఉన్నారు. పసిగట్టుకుంటూ ఉండకపోతే గంజాయి మొక్క వలె ఉన్నారనుకోండి, మీ చేతులారా మీ పిల్లల జీవితాలను మీరే పాడు చేయ. కుమార్తె హల్లెలూయా. యెఫ్తా కుమార్తె తండ్రి అలా పెంచాడు. నగరము సుందరంగా కనబడే మూల కంబం, బలమైన స్తంభము ఇజ్రాయేల్ దేశానికి యెఫ్తా కుమార్తె. బలమైన మూల స్తంభము, చూసేవారికి చూడముచ్చటగా గురించి రాస్తుంది. ఆమె పురుషుని తాకని కన్యక అని. మీరు చెప్పగలరా? ఎవరో వద్దు, ఎవడని కావాలని చెప్తున్నాడు అనుకుందాం. మా పిల్లలు నిప్పులాంటోళ్ళని ఎదుటోళ్ళు నమ్మించటని చెప్పచ్చు. మీలో, మీ హృదయములో మీకు తెలుసు మీ పిల్లలు ఏ అడుగులు వేస్తూ ఏ మార్గములో ఉన్నారు. అలాంటి మార్గంలో ఉంటే దైవాశీర్వాదం కోల్పోతారు దేవుని బిడ్డలారా. దైవాశీర్వాదాలు దూరం అయిపోతాయి దేవుని బిడ్డలారా. దేవుని కృప దూరం అయిపోతుంది దేవుని బిడ్డలారా. దేవుని ఏర్పాటు, దేవుని సిద్ధపాటు చెదిరిపోతే వాళ్ళకు వాళ్ళే నిర్ణయించుకుంటే. దేవుని మాటలే ధ్యానంగా ఎంచుకుని బైబిల్ చదవటంలో, నైట్ కుటుంబ ఆరాధనలో, ఇంట్లో ఉంటే తెల్లవారుజామున లేపి ప్రార్థనలో ఏనాడైతే పెంచుతారో ఆనాడు ఈ పాప నగరునకై, ఈ యొక్క సంఘమునకై, ఈ హౌస్ ఆఫ్ పెంతెకోస్తు ప్రార్థనా మందిరమునకై, ఈ యొక్క కట్టా శ్రీనివాసరావు గారి ఇంటికై
మూల కంభము వలె చెక్కబడినటువంటి బిడ్డగా, అందమైన సుందరమైన మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన కుమార్తెగా, కన్యకగా మనం చూడగలం. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని సంఘమా, ఈ కార్యక్రమాల్లో సంతోషంగా పాలు పొందుతున్న మనం దేవుని దీవెన ఎప్పుడు బిడ్డల మీద ఉండాలని కోరుకోండి. దేవుని దీవెన ఎప్పుడు పిల్లల మీద ఉండాలంటే, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుస్తూ ఉంటూ మీ పిల్లల్ని నడిపించాలి. అప్పుడు అక్కడ వాక్యం ఏముందంటే, అప్పుడు నీవు నీ పిల్లలను కూడా చూస్తావు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని వాక్యము తేటగా బయలుపడుతుంది. అది నెరవేరే వాక్యము, నమ్మదగిన వాక్యము, మనల్ని ఆశీర్వాదాలకి వారసులు చేసేది ఈ వాక్యమే. అందుకే వాక్యానుసారముగా దేవునికి ఇష్టమైన రీతిలో మీ పిల్లల్ని పెంచి పెద్ద చేసి నగరునకై చెక్కబడిన మూల కంభముల వలె ఎదురు లేనటువంటి మచ్చ లేనటువంటి కుమార్తెగా నగరునకై చెక్కబడిన, అందుకే నేను ఆరాధిస్తున్నా నా యేసయ్యా, అందుకే నేను ఆరాధిస్తున్నా. ఈ లోకంలో ఆనందమే ఉన్నదే, నీవు లేక నా జీవంలో. ఎవిడెన్సర్ నీవై నన్నాదుకుంటున్నావు, ఎదలో నా కొలువై నన్నాదరిస్తున్నావు. ఆరాధించేదా నా పూర్ణ హృదయంతో, ఆరాధించేదా నా పూర్ణ మనసుతో, ఆరాధించేదా నా పూర్ణ హృదయంతో. నా ఊపిరి ఉన్నంత వరకయ్యా నా యేసయ్యా, నిన్నే నేను ఆరాధించదా. నా ఊపిరి ఉన్నంత వరకయ్యా నా యేసయ్యా, నిన్నే నేను ఆరాధించదా. ఆధారమేమున్నది నీవు తప్ప ఈ లోకంలో, ఆనందమేమున్నది నీవు లేక నా జీవంలో. ఆధారమేమున్నది నీవు తప్ప ఈ లోకంలో, ఆధారమేమున్నది నీవు లేక నా జీవంలో. ధైర్యాన్ని నింపినావు, నిన్ను విడవను ఎడబాయనని వాగ్దానములిచ్చినావు. భయపడకు దిగులే పడకని ధైర్యాన్ని మనసుతో ఆరాధించేదా నా పూర్ణ హృదయంతో. నా ఊపిరి ఉన్నంత వరకయ్యా నా యేసయ్యా ఆరాధించెదా. ఆధారమేమున్నది నీవు తప్ప ఈ లోకంలో, ఆనందమేమున్నది నీవు లేక నా జీవంలో. ఆధారమేమున్నది నీవు తప్ప ఈ లోకంలో, ఆనందమేమున్నది నీవు లేక నా జీవంలో. సియోను సర్వకృపానిధి యగు ప్రభువా మీకు వందనాలు. నాయనా, శ్రీను గారిని జ్యోతి గారిని ప్రేమించి చక్కటి గర్భఫలం ఇద్దరు కుమార్తెలనిచ్చి తండ్రి తల్లి గర్భములో నుంచి బయటికి వచ్చిన రోజు నుంచి నేటి వరకు మీ హస్తపు నీడలో పెంచి పెద్ద చేశారు. తల్లిదండ్రులు కూడా పూర్తిగా ఇప్పుడు నాయన మీ వైపు తిరిగి నీ లేఖనాలు అర్థం చేసుకుంటూ సరి చేసుకుంటూ రక్షణ పొంది నీ సంఘైక్యతలో పెరుగుతున్నారు. నిత్యముగా ఈ బిడ్డలకు కూడా వారి నీడలో, వాక్యపు నీడలో, మీ చేతి నీడలో, మీ సంఘపు నీడలో, మీ ఆలయములో తండ్రి పచ్చని వలె మొక్కల వలె పెంచుతూ వచ్చి నేడు ప్రభువా పెద్ద పాపను మీరు జ్ఞాపకం చేసుకుని యవ్వనములు అడుగు పెట్టించిన తండ్రి మీకు వందనాలు. అయ్యా, పిల్ల మీద మీ హస్తము చాచి ఈ పాపను మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుని యెఫ్తా కుమార్తెకున్న మంచి మనసు, తండ్రికి లోబడిన మనసు, తల్లిదండ్రులకు విధేయురాలైన మనసు, తల్లిదండ్రులను గౌరవించే మనసు, అనేకుల్లో తండ్రికి గొప్ప పేరు తీసుకొచ్చి నగరునకై చెక్కబడిన మూల కంబము వలె అనేకుల కుమార్తెను చూసి ఆశ్చర్యపడే రీతిలో
నీలో పెరిగిందయ్యా, నీ వాక్యములో పెరిగింది, నీలో అంటకట్టబడింది. కాబట్టి మరణము కూడా బిడ్డని కదిలించలేదు. నాన్నగారు మొక్కుబడి చేసుకున్నారా? ఎందుకు ఏడుస్తున్నారు? నేను రెడీగా ఉన్నాను నాన్నగారు, మేము మొక్కుబడి తీర్చుకోండి. అటువంటి త్యాగపూరితమైన మనస్సులు ఈ పిల్లలిద్దరికి దేవుడు దయచేయునుగాక. నగరునకై చెక్కబడిన మూల కంబములంటే ఏ పాపము లేకుండా దేవునికి మహిమ తీసుకొచ్చినటువంటి అనేకులు పిల్లలు చూసి ఆశ్చర్యపడే రీతిలో దాని అర్థము. ఆ రీతిగా ఈ పిల్లలిద్దరు కూడా తల్లిదండ్రులకు మంచి పేరు, బంధువర్గానికి మంచి పేరు, ముఖ్యంగా సంఘానికి మంచి పేరు, దేవునికి మంచి పేరు తెచ్చే బిడ్డలుగా, దేవునికి లోబడే కుమార్తెలుగా ప్రభు ఈ బిడ్డలను ఆశీర్వదించి అట్టి దీవెనల బిడ్డల మీదకి ఇది మొదలుకొని వివాహము వరకు, వివాహమునకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిర్ణయము చొప్పునే జరిగే వరకు కుమార్తెలను ఆయన చేతి నీడలో భద్రపరిచి తల్లిదండ్రుల బల్ల చుట్టూ వలెవ మొక్కల వలె, ఫిలిప్పు కుమార్తె లాంటి మంచి ప్రవక్తల వలె, యెఫ్తా కుమార్తె లాంటి నీతి నిజాయితీ కలిగిన పరిశుద్ధ భక్తిని పొందుకుని నడిచే కృప దేవుడి బిడ్డలకి దయచేయునుగాక. దేవుడి పిల్లల్ని ఇది మొదలుకొని దీర్ఘకాలమైన కనుదృష్టిలో పెంచునుగాక. ఏ దుష్ట ఆలోచనలు పిల్లలకి రాకుండా వాక్యపు ఆలోచనలు, పరిశుద్ధ ఆలోచనలు, తల్లిదండ్రులకు పేరు తెచ్చే ఆలోచనలు, దేవునికి దగ్గరయ్యే ఆలోచనలే ఈ పిల్లలిద్దరికి దేవుడు దయచేయునుగాక. యేసయ్య కృప ఈ బిడ్డలను ఆవరించునుగాక. యేసయ్య కాపుదల భద్రత ఈ పిల్లలకు జీవిత కాలము తోడై ఉండునుగాక. యేసయ్య కృప వెంబడి కృప ఈ పిల్లల మీద నిలిచి ఉండి మంచి చదువులు, మంచి ప్రార్థనా జీవితము, మంచి ఎదుగుదల, పేరు ప్రఖ్యాతులు గుదురుగాక. దేవుని చేతి నీడలో భద్రపరచబడుదురుగాక. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా, కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా. చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా, ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా. సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా, నా
చెప్పేసిందమ్మా. ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా, సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా, స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక, కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక, ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా. నచ్చిందమ్మా 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 జన్మ, నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా. మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుచున్న కుంకుమమ్మా, వెయ్యల్లాలు శంకులు దీవించిందమ్మా. తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి మనసులతో చెలిమల్లుకోని మనుషులతో, దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో, ఆడి పాడి ఈ క్షణమన్నది నిజమే అయితే, చూడని రేపుని ఇప్పుడే కనమా, అలవాటైతే ఈ ఉత్సవమే
ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా నెటికి నేడు మారిన ఈడు చేసే నేరమే నిద్ర లేదు ఆకలి లేదు అన్ని దూరమే చక్కదనాల చుక్కకి వాళ్ళ దిష్టి తీసి హారతీయనా అమ్మడివే కలలను దాచే నా కన్ను నీవే నిజమైపోవే నావన్నీ నీవే పగలే మెరిసే మినుగురువే నగలే వెలిసే వెలుగు నువ్వే ఇలాపై నడిచే మెరుపు నువ్వే ఇకపై వరమై దొరుకు నువ్వే నీడ కూడా చీకట్లో నిన్నొదిలి పోతుందే నేనెప్పుడు నీ వెంటే ఉంటా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా పరుగులు తీసే నారాణి నీవే పడితే మెత్తని నేలవుతాలే ఎప్పుడు నిలిచే భుజమవుతా కలను కంటే నిజమవుతా కష్టం వస్తే కలబడతా కడదాకానే నిలబడతా అలిసొస్తే జో కొడతా గెలిచొస్తే జై కొడతా కలిసొస్తే ఓ గుడినే కడతా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా హోయ్ మౌనముగానే సైగలతోనే ఎంత కాలమే జాలిని చూపి దగ్గర ఏటి దారి చూపవే అపసోపాలే నవికాపే ఒక్కసారి చెంత చేరవే అమ్మడివే అమ్మడివే ఎర్ర బొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే పచ్చని సీర కట్టి పంట సేనే మురిసిందే పరదాలే తీసేద్దాం దిగి దిగి దిద్దాం దిద్దాం దిద్దా ఏ మబ్బు వెనక ఏ సినుకు ఉందో ఏడారాలును ఏ తవ్వలోనా ఏ మలుపు ఉందో ఏడాగును సాగును ఏ ఎండల్లో దాగి 7 రంగుల్లో ఆహరిల్లే పుట్టను కదా ముల్లైనా పూలైనా కొమ్మకు పోసె కదా గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగెలే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోట పిట్టలే చెర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా
కురిసిందే పచ్చని చీర కట్టి పంట సేలే మురిసిందే పరదాలే తీసేద్దాం దిగి దిగి దిద్దాం 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 వల్లే తల్లిలా కొంగునే సాపినాదే ఒళ్ళో గువ్వలా దాచినాదే ఊరే స్నేహమే ఊరిన ఊటసెలి మాయే చుట్టుపక్క ఏ గోడలు అడ్డేలేని ఈ వాడలు ముద్దుకున్నాయే హత్తుకున్నాయే మనసుతోనే ఆదరు సోతమని గిర్ర 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 గింగిరా గిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగవే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరా గిరే తుర్రు 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 కోక పిట్టలే జర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా రాలే సుక్కలే గాజుల సప్పుడాయే లేని హాయిలో ముంచినాయే దూరం చూడగా దారిలో దగ్గరైపోయే చల్లారని సంతోషమి తెల్లారగా ఉండాలని పంచుకున్నాయే పెంచుకున్నాయే తెలవకనే తెలిసిన చుట్టంలా గిర్ర 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 గింగిరా గిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగవే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరా గిరే తుర్రు 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 కోక పిట్టలే జర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మొదలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా సుట్టంలా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా
సుట్టంలా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా కళ ఉన్న కళ్ళకే కాటుకే ఏలా మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మొదలా సందెళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా చుట్టల్లా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే వరమే నేడే తెలిసే నానువెవరో నాలో మెరిసే చిరునవ్వెవరో